తాడికొండ రాజయ్య ఎవరైతే గతంలో డిప్యూటీ సీఎం 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినప్పుడు తొలి డిప్యూటీ సీఎం, కానీ బర్తరఫ్ అయిన డిప్యూటీ సీఎం. ఫస్ట్ వ్యక్తి కేసీఆర్ అహంకారం అందామా, కేసీఆర్ ముందు చూపు అందామా, ఫస్ట్ బర్తరఫ్ చేసింది ఆయన్నే అవినీతి ఆరోపణల మీద. అట్లాగే అవినీతి ఆరోపణల మీద ఆయన చేసిన వాళ్ళు ఆ తర్వాత వీళ్ళే అవినీతి ఆరోపణలో ఉన్నారు. అది ఒక విచిత్రం. అలాంటి తాడికొండ రాజయ్య వాస్తవంగా మొన్నటిసారి సీట్ ఆశించారు, రాలేదు. కడియం శ్రీహరికి ఇచ్చారు. కడియం శ్రీహరికి ఇచ్చినందుకు కానీ తాడికొండ రాజయ్య అలిగారు. కడియం శ్రీహరి వెళ్ళి ఇప్పుడు ఓ పక్కన కాంగ్రెస్లో చేరిపోయారు. ఇప్పుడు ఆ సీటు ఆయన ఆశిస్తున్నారు. అయితే ఆయనకి తాజాగా పార్లమెంటు స్థానం, వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఇప్పుడు శ్రీహరి వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకి ఇవ్వడానికి రెడీ అయితే, ఈయనకి కడియం శ్రీహరిని రేపు పొద్దున ఏదో ఒక రోజున అనర్హత వేటేసేసి ఆ సీట్లో తను పోటీ చేయాలనుకుంటున్నాడు, కానీ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలనుకోవచ్చు. దాంతో కేసీఆర్ రమ్మనమంటే తన ఫామ్ హౌస్కి వెళ్ళి కూర్చునిపోయారు. మాట వినలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత విషయం అర్థమైంది ఎవరో చెప్పిన తర్వాత ఆయనకి. ఏమని? కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే ప్లస్ అటు పక్కన ఎంపీ కుమార్తె ఇష్యూ ఇదంతా నడుస్తుంది. ఇవాళ ఆయన్ని ఎట్లాగో అనర్హత వేటు వెయ్యరు పొరపాటున కూడా. ఎందుకు? కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి. ఇక నీకు అదే సీట్ ఎక్కడ వస్తుంది అని చెప్పినట్టున్నారు. అందుకని ఇప్పుడు ఆయన అర్జెంటుగా మళ్ళీ కేసీఆర్ని కలవడానికి ప్రయత్నిస్తే ఈలోపు స్థానిక బీఆర్ఎస్ నాయకులు వద్దని చెప్పి అతనికి ఇవ్వద్దు రాజయ్యకి అని చెప్పడంతో వాళ్ళందరితో కూర్చున్నారు కేసీఆర్. వాళ్ళందరి మాట మన్నించి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ని ప్రకటించారు. హన్మకొండ జిల్లా వాసి మాదిగ వర్గానికి సంబంధించినటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా అత్యంత విధేయుడిగా కేసీఆర్కు ఉన్నారు. ప్రస్తుతం ఆయనకి సీటును ఖరారు చేస్తూ ఏదైతే పార్టీ నాయకులందరూ చెప్పినటువంటి మేరకు ఆయనకి సీట్ని ఖరారు చేస్తూ రాజయ్యని పక్కన పెట్టారు. నోటి దగ్గరకు వచ్చిన ముద్దని రాజయ్య చెడగొట్టుకున్నారు.